అందరికీ స్వాగతం. ఈరోజు మనం ధ్యానానికి సంబంధించిన ఒక చాలా విచిత్రమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. దీనిని ఆనందపు ఉచ్చు అని పిలుస్తున్నారు. ఈ పేరు వినగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే సాధారణంగా సమస్య అంటే బాధ, కష్టం, అవును. ఇబ్బంది. కాని ఇక్కడ సమస్యే ఆనందంగా ఉంటుందట. ఇదెలా సాధ్యం? అవును. ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉందో అనుభవంలో అంత సూక్ష్మంగా ఉంటుంది. ఇది చాలామంది ధ్యాన సాధకులు, ముఖ్యంగా కొంత అనుభవం సంపాదించాక ఎదుర్కొనే ఒక కీలకమైన మలుపు. ధ్యానంలో ఏకాగ్రత కుదిరినప్పుడు మనసు ప్రశాంతంగా తేలికగా మారుతుంది. అయితే ఆ ప్రశాంతతలోనే తెలియకుండా ఒక రకమైన మత్తులోకి, ఒక మందకొడుతనంలోకి జారుకునే ప్రమాదముంది. ఓ అసలు చిక్కు ఎక్కడొస్తుందంటే, ఈ మత్తు స్థితి చాలా ఆహ్లాదకరంగా, హాయిగా ఉంటుంది. దాంతో చాలామంది దీని గొప్ప ఆధ్యాత్మిక పురోగతిగా పొరబడకారు. కానీ నిజానికి అది ఒకచోట ఆగిపోవడం లాంటిది. అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళిన ఆనందమే మనల్ని బంధించే ఒక ఉచ్చుగా మారుతుందన్నమాట. సరే, దీన్ని కొంచెం లోతుగా విడమరి చూద్దాం. అసలు ఈ ఆనందపు ఉచ్చు అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుంది? అది నిజమైన పురోగతి కాదని ఎలా గుర్తించాలి? మరియు అన్నిటికంటే ముఖ్యంగా దాని నుండి ఎలా బయటపడాలి? ఈ విషయాలు స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా ఈ అవగాహన ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఉచ్చులోకి మనం ఎలా పడతాం? ఇది ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉచ్చేస్తుందా? లేక మనకు తెలియకుండానే నెమ్మదిగా కమ్ముకుంటుందా? మంచి ప్రశ్న. ఇది మెల్లగా మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకే ఇదంతా ప్రమాదకరం. సాధారణంగా ఇదొక 4 దశల ప్రక్రియలా సాగుతుంది అనుకోవచ్చు. ఓకే. మొదటి దశ లోతైన విశ్రాంతి. ధ్యానం లోతుగా సాగుతున్నప్పుడు మనస్తో పాటు శరీరం కూడా స్పందిస్తుంది. కండరాలన్నీ వదులవుతాయి. నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. శరీరంలో ఒక రకమైన ప్రశాంతమైన, తేలికైన అనుభూతి కలుగుతుంది. బరువు లేనట్టుగా అనిపిస్తుంది. ఇది వినటానికి చాలా బావుంది. నిజానికి ధ్యానంలో మనం కోరుకునేది కూడా ఇదే కదా? ప్రశాంతత, విశ్రాంతి. అవును. ప్రారంభంలో ఇది సరైనదే. ఈ అనుభూతే రెండవ దశకు దారితీస్తుంది. అదే శరీరం నుండి దూరం జరగడం. అదేంటి? ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే, మీ శరీరం అక్కడ నిశ్చలంగా కూర్చునుందని మీకు తెలుసు, కాని నేను అనే మీ భావన మాత్రం దానికి కొంచెం దూరంగా దాన్ని గమనిస్తున్నట్టుగా ఉంటుంది. అచ్చం మనల్ని మనమే ఒక సినిమాలో చూసుకున్నట్టు. సరిగ్గా. ఈ అనుభవాన్ని మనం చదివిన విషయాలు డివార్స్డ్ ఫ్రమ్ ది బాడీ అని వర్ణిస్తున్నాయి. ఈ స్థితిలో కూడా ఏకాగ్రత మొదట్లో బాగానే శ్వాస మీద చక్కగా కేంద్రీకృతమై ఉంటుంది. ఓకే, ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అంతా మనం కోరుకున్నట్టే జరుగుతోంది. మరి అసలు సమస్య ఎక్కడ మొదలవుకుంది? ఎక్కడ దారి తప్పుతాం? మూడవ దశలోనే అసలు మలుపుంటుంది. దీన్ని మనం దృష్టి మరలే స్థానం అని చెప్పుకోవచ్చు. ఆ ఆహ్లాదకరమైన, తేలికైన అనుభూతులు క్రమంగా తీవ్రమవుతాయి. అవి చాలా బలంగా, ఆకర్షణీయంగా మారతాయి. అప్పుడు సాధకులేం చేస్తారంటే, తన నుండి దృష్టిని మెల్లగా మరల్చి ఆ ఆనందకరమైన స్థితిని ఆస్వాదించడంపైకి దృష్టి పెడతారు. అర్థమైంది. అంటే అసలు పని వదిలేసి ఆ పని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ను ఎంజాయ్ చేయడం మొదలు పెడతారన్నమాట. వ్యాయామం చేయడం మానేసి దానివల్ల అద్దంలో కండలు చూసుకుంటూ మురిసిపోవడం లాంటిదా? సరిగ్గా అదే. అద్భుతమైన పోలిక. శ్వాసను గమనించడం అనే ప్రక్రియ నుండి ఆనందాన్ని అనుభవించడం అనే ఫలితం వైపుకు దృష్టి మళ్ళుతుంది. ఇది జరగగానే 4వ దశ మొదలవుతుంది. స్పష్టత కోల్పోవడం. ఎప్పుడైతే మనం ఆనందంలో మునిగిపోవడం మొదలు పెడతామో, మనలో ఎరుక అంటే మైండ్ఫుల్నెస్ బాగా తగ్గిపోతుంది. మనసు ఆనందమనే ఒక అస్పష్టమైన మేఘాలలో ఎలాంటి లక్ష్యం లేకుండా తేలియాడుతూ ఉంటుంది. పదునైన ఏకాగ్రత స్థానంలో ఒక రకమైన మబ్బు ఆవరిస్తుంది. నాకు మీరు చెబుతుంటే ఒక విషయం గుర్తొస్తోంది. సుదూర ప్రయాణంలో ఖాళీగా ఉన్న హైవే మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అలా జరిగిపోతుంది. అంతా ప్రశాంతంగా ఉంటుంది, కాని ఉన్నట్టుండి ఉలిక్కిపడి గత 5 నిమిషాలుగా మనం అసలు రోడ్డు మీద శ్రద్ధ పెట్టలేదని గిరికవుతాం. అది కూడా ఒక రకమైన ఆహ్లాదకరమైన, కాని ప్రమాదకరమైన స్థితే కదా? ఖచ్చితంగా. అచ్చం అలాంటిదే. ధ్యానంలో ఆ ప్రమాదమేమిటంటే, మనం అసలైన పురోగతిని సాధించడం ఆపేస్తాం. ఫలితంగా ఇది ఎరుక లేని ఒక విచిత్రమైన స్థితికి దారితీస్తుంది. ఒక రకమైన ఆనందకరమైన మానసిక జడత్వం. ఓ మనం పరిశీలించిన గ్రంథాలు దీన్ని ఎక్స్టాటిక్ స్టూపర్ అంటే పరవశంతో కూడిన మత్తు అని చాలా ఖచ్చితంగా వర్ణించాయి. సంస్కృతంలో ఈ స్థితిని లయ అని,
పాలీ భాషలో థీనమిద్ధ అని అంటారు. అంటే మనసు క్రియాశీలతను కోల్పోయి ఒక రకమైన స్తబ్దతలోకి, మత్తులోకి జారిపోవడం. అయితే ఇక్కడే అసలైన భయంకరమైన విషయముంది. బయట నుండి చూసేవారికి ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా, గొప్ప ధ్యానస్థితిలో ఉన్నట్టు కనిపిస్తారేమో. బహుశా వాళ్లక్కూడా తాము గొప్ప పురోగతి సాధించామని అనిపిస్తుందేమో. సరిగ్గా అదే అసలు సమస్య. ఈ పరవశంతో కూడిన మత్తుకు, నిజమైన స్పృహతో కూడిన ఏకాగ్రతకు మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. అవును. రెండూ పైకి ఒకేలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కనిపిస్తాయి. కాని వాటి స్వభావం పూర్తిగా భిన్నం. ఆ తేడాలను ఎలా గుర్తించాలో తెలియకపోతే సాధకులు ఏళ్ల తరబడి అదే స్థితిలో ఉండిపోతారు, తాము ముందుకు వెళ్తున్నామని భ్రమపడుతూ. ఓకే, ఇది చాలా క్లిష్టంగా ఉంది. మరి ఆ తేడాలు ఏవిటి? ఒక సాధకుడు తమను తాము ఎలా పరీక్షించుకోవాలి? నేను నిజమైన ఏకాగ్రతలో ఉన్నానా, లేక ఈ ఆనందపు మత్తులో జోగుతున్నానా అని ఎలా నిర్ధారించుకోవాలి? మంచి ప్రశ్న. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడమే ధ్యానంలో ఒక ముఖ్యమైన నైపుణ్యం. వీటి మధ్య ఉన్న తేడాలను కొన్ని అంశాల ఆధారంగా పరిశీలించవచ్చు. మొదటిది ఎరుక లేదా స్పృహ. సరే. సరైన ఆరోగ్యకరమైన ఏకాగ్రతలో ఎరుక చాలా పదునుగా, స్పష్టంగా, చురుపుగా ఉంటుంది. ప్రతి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మనస్సు నిశ్శబ్దంగా ఉన్నా అది చాలా అప్రమత్తంగా, మేల్కొని ఉంటుంది. అంటే ఒక 4K అల్ట్రా హెచ్డీ వీడియో చూసినట్టు స్పష్టంగా ఉంటుందన్నమాట. మరి ఆ మత్తు స్థితిలో ఎలా ఉంటుంది? ఆ మత్తు స్థితిలో ఎరుక అస్పష్టంగా, మబ్బుగా, ఒక పొగమంచులో ఉన్నట్టుగా ఉంటుంది. విషయాలు అస్పష్టంగా, దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఓకే, అంటే 90ల నాటి పాత బ్లర్ అయిన వీడియో లాంటిదన్నమాట. రెండు చిత్రాలే, కాని వాటిలోని సమాచారం నాణ్యతలో చాలా తేడా ఉంటుంది. అర్థమైంది. మరి లక్ష్యంపై దృష్టి విషయంలో తేడా ఏమిటి? సరైన మార్గంలో ఉన్నప్పుడు మన దృష్టి ధ్యాన లక్ష్యం మీద, ఉదాహరణకు శ్వాసం మీద స్థిరంగా, నిలకడగా ఉంటుంది. మనస్సు శ్వాసను ఒక యాంకర్లా పట్టుకునుంటుంది. కాని ఈ మత్తు స్థితిలో దృష్టి ఎప్పుడో శ్వాసమీద నుండి జారిపోయి ఆ ఆహ్లాదకరమైన శారీరక, మానసిక అనుభూతుల వైపుకు వెళ్ళిపోతుంది. శ్వాస నేపథ్య సంగీతంలా మారిపోతుంది. ఆనందం ప్రధానాంశంగా మారుతుంది. ఇక మూడవది శక్తిస్థాయి. ఇది కొంచెం సూక్ష్మంగా అనిపిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవును, ఇది చాలా సూక్ష్మమైనది, కాని అనుభవంలోకి స్పష్టంగా వస్తుంది. సరైన ఏకాగ్రతలో శక్తి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ చాలా ప్రకాశవంతంగా, ఉన్నతంగా ఉంటుంది. మనసు తేలికగా, శక్తివంతంగా అనిపిస్తుంది. కాని ఈ మత్తు స్థితిలో ఆ శక్తి చాలా తక్కువగా, బరువుగా లేదా కిందికి మునిగిపోతున్నట్లుగా ఉంటుంది. ఒక రకమైన జడత్వం ఆవరిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి, అంటే ఒక నిశ్శబ్దంగా, శక్తివంతంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ లాంటిదా? రెండూ నిశ్శబ్దంగానే ఉంటాయి, కాని ఒకటి శక్తితో నిండి ముందుకు దూకడానికి సిద్ధంగా ఉంటుంది. రెండోది కేవలం వేగాన్ని కోల్పోతూ ఆగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్న శక్తిస్థాయి తేడా అలాంటిదేనా? అద్భుతమైన పోలిక. ఇంతకన్నా బాగా చెప్పలేం. ఒకటి శక్తివంతమైన సంభావ్యతతో నిండిన స్థితి, మరొకటి నిష్క్రియాత్మకంగా పతనమవుతున్న స్థితి. ఓకే. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన తేడా చివరిది. ఈ రెండు స్థితుల ఫలితం స్పృహతో కూడిన ఏకాగ్రత అంతర్దృష్టికి, జ్ఞానానికి దారితీస్తుంది. మనసు పదునుగా ఉండటం వల్ల విషయాల యథార్థ స్వభావాన్ని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. రైట్. కాని ఈ పరవశంతో కూడిన మత్తు కేవలం మానసిక స్తబ్దతకు లేదా నిద్రమత్తుకు దారితీస్తుంది. అది కేవలం సమయం వృధా. స్పష్టంగా అర్థమైంది. అయితే ఒక సాధకుడు ఈ తేడాలను గమనించి తాను ఈ ఆనందపు ఉచ్చుల చిక్కుకున్నానని గుర్తించిన తరువాత ఏం చెయ్యాలి? ఆ ఆనందాన్ని బలవంతంగా అణచివేయాలా? ఈ ఆనందం వద్దు, ఇది ప్రమాదకరం అని దానితో పోరాడాలా? ఇక్కడే మనం పరిశీలించిన విషయాలు ఒక చాలా ఆసక్తికరమైన, ఊహించని పరిష్కారాన్ని సూచిస్తున్నాయి. పరిష్కారం ఆ ఆనందాన్ని ఎదుర్తూ పోరాడటం కాదు, దానిని పునర్వర్గీకరించడం. పునర్వర్గీకరించడమా? అంటే ఏమిటి? దాని కేటగిరీని మార్చడమా? అంటే ఆ అనుభూతితో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం. మొదటి సూత్రం ఆనచివేయవద్దు. ఆ ఆహ్లాదకరమైన అనుభూతులు వచ్చినప్పుడు వాటిని నెట్టివేయకూడదు, వాటిని ద్వేషించకూడదు. ఓకే. వాటిని అంగీకరించాలి. ఎందుకంటే వాటిని నెట్టివేయడానికి ప్రయత్నిస్తే మనసులో అనవసరమైన ఒత్తిడి, సంఘర్షణ పెరుగుతాయి. అది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. అంటే వద్దు అని కొట్లాడకూడదు, సరే నువ్వున్నావు అని అంగీకరించాలి.
ఆ తర్వాత రెండో అతి ముఖ్యమైన అడుగు విడదీసి చూడటం. అంటే ఆ ఆనందాన్ని దానిలో పూర్తిగా మునిగిపోయి అనుభవించకుండా దాన్ని కేవలం ఒక శారీరక అనుభూతి లేదా ఒక మానసిక సంఘటనగా నిష్పక్షపాతంగా గమనించాలి. గమనించడమా? అవును. ఇక్కడే లేబులింగ్ లేదా పేరు పెట్టడం అనే టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే మనసులో ఆనందం ఆనందం లేదా అనుభూతి అనుభూతి అని అనుకోవడమా? కాని ఇది వినడానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. నిజంగా అంత శక్తివంతమైన ఆనందకరమైన అనుభూతిలో మునిగిపోయినప్పుడు ఇలా చిన్నగా ఒక పదాన్ని అనుకోవడం వల్ల నిజంగా అంత పెద్ద మార్పు వస్తుందా? అది ఒక పెద్ద సముద్రపు అలని నీళ్లు నీళ్లు అని రాసి ఉన్న ఒక చిన్న బోర్డుతో ఆపడానికి ప్రయత్నించినట్టుగా అనిపించడం లేదా? మీ సందేహం సహజమే. కాని ఆ చిన్న మానసిక చర్య వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రం చాలా శక్తివంతమైనది. మీరు అనుభూతి అనుభూతి అని పేరు పెట్టినప్పుడు మీరు రెండు పనులు చేస్తున్నారు. ఒకటి, మీరు ఆ అనుభూతిని గుర్తిస్తున్నారు, దాన్ని అణిచివేయట్లేదు. రెండు, అతి ముఖ్యమైనది, మీరు ఆ అనుభూతి నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటున్నారు. నేను ఆనందంగా ఉన్నాను అనడానికి, నాలో ఒక ఆనందకరమైన అనుభూతి కలుగుతోంది అనడానికి చాలా తేడా ఉంది. రెండవదానిలో మీరు గమనించే వ్యక్తిగా మారుతున్నారు. అవును, నిజమే. అలా పేరు పెట్టడం ద్వారా మీరు ఆ అనుభూతిలో మునిగిపోయిన వ్యక్తి నుండి దాన్ని గమనిస్తున్న సాక్షిగా మారుతున్నారు. అప్పుడు దాని ఆకర్షణ శక్తి, దాని పట్టు మీపై తగ్గుతుంది. వావ్! ఇది దృక్కోణంలో వచ్చే ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన మార్పు. మేఘంలో చిక్కుకున్న వ్యక్తిలా కాకుండా కింద నిలబడి ఆకాశంలో కదులుతున్న మేఘాన్ని చూస్తున్న వ్యక్తిలా మారడం లాంటిది. సరిగ్గా. ఒకవేళ ఈ మందకొడితనం, ఈ మత్తు చాలా బరువుగా, బలంగా అనిపిస్తే అప్పుడేం చేయాలి? కొన్నిసార్లు నిద్ర ముంచుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా? అప్పుడు మూడవ పద్ధతిని ఉపయోగించాలి. ఉత్సాహాన్ని పెంచటం. ఒకవేళ మందకొడితనం మరీ బరువుగా అనిపించి మనసు నిద్రలోకి జారుకుంటున్నట్లు అనిపిస్తే దానిని తిరిగి మేల్కొల్పడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటే ఎలా? ఉదాహరణకు, మన ధ్యానలక్ష్యమైన శ్వాస యొక్క సూక్ష్మ వివరాలను మరింత లోతుగా, చురుకుగా పరిశీలించాలి. శ్వాస గాలి నాసికను తాకుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? గాలి లోపలికి వెళుతున్నప్పుడు చల్లగా ఉందా, వేడిగా ఉందా? ఇలాంటి సూక్ష్మ వివరాలపై దృష్టి పెట్టడం ద్వారా మనసు తిరిగి పదునెక్కుతుంది, చురుకుగా మారుతుంది, మబ్బులు వీడిపోయినట్టు అవుతుంది. సరే, ఇదంతా విన్న తర్వాత ఈ ఉత్సును తప్పించుకోవడం, అనుభూతిను పునర్వర్గీకరించడం, దృష్టిని పదును పెట్టడం, ఇదంతా ఒక నిరంతర యుద్ధంలా అనిపిస్తోంది. ఇది చాలా అలసట కలిగించే విషయంలా ఉంది. సాధకులు తమ అంతర్గత స్థితులతో ఇలా నిరంతరం పోరాడుతూ ఉంటే అసలు పురోగతి ఎలా సాధిస్తారు? ఎందుకంటే మీరు దాన్ని ఒక పోరాటంగా చూస్తున్నారు. కాని అసలు దృక్కోణమే తప్పు అని నేను చెప్పితే? ఒక అనుభవజ్ఞుడైన సాధకుడికి లేదా ఒక భిక్షువుకు మరియు ఇబ్బంది పెడుతున్న ఒక సాధారణ సాధకుడికి మధ్య ఉన్న తేడా వారి నైపుణ్యంలో కన్నా ఎక్కువగా వారి దృక్పథంలో ఉంటుంది. అనుభవజ్ఞులు ఈ పరధ్యానాన్ని, ఈ మందకొడితనాన్ని మార్గానికి అడ్డంకులుగా చూడరు. అడ్డంకులు కాకపోతే మరేమిటి? అవే మార్గం. ఏమిటి? సమస్యలే మార్గమా? ఇది వినడానికి చాలా విప్లవాత్మకంగా ఉంది. అవును. ఎందుకంటే మనకెదురయ్యే ప్రతి మందకొడి క్షణం మన ఎరుకను మేల్కొల్పే నైపుణ్యాన్ని సాధన చేయడానికి ఒక గొప్ప అవకాశం. మన దృష్టి మరలిన ప్రతిసారి మన ఏకాగ్రతను తిరిగి తీసుకువచ్చే మానసిక కండరాన్ని బలపర్చుకోవడానికి ఒక అవకాశం. ఆ సమస్యలను శత్రువులుగా కాకుండా గురువులుగా, శిక్షణ ఇచ్చే సాధనాలుగా చూసినప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల అపరిమితంగా ఉంటుంది. వావ్! అంటే సిస్టంలోని బగ్ ఒక సమస్య కాదు, అది అన్వేషించాల్సిన ఒక ఫీచర్ అన్నమాట. ఈ ఒక్క ఆలోచన మొత్తం దృశ్యాన్ని మార్చేస్తుంది. ఇది ధ్యానానికే కాదు, జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు మనం శ్రోతల కోసం ఒక తుది ఆలోచనతో ముగిద్దాం. మనం ఈ ఆనందకరమైన అనుభూతులను కేవలం అనుభూతులుగా, సంఘటనలుగా నిష్పక్షపాతంగా గమనించాలని చర్చించుకున్నాం కదా? అవును. దాని ద్వారా వాటి ఆకర్షణ నుండి బయటపడగలమని చెప్పుకున్నాం. అయితే ఈ ఆలోచనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే, ధ్యానంలో మనం లక్ష్యంగా పెట్టుకున్న శ్వాస కూడా లోతుగా ఆలోచిస్తే ఒక రకమైన శారీరక అనుభూతే కదా? అవును, నిజమే. గాలి చర్మాన్ని తాకటం, ఊపిరితిత్తులు నిండటం, పొట్ట కదలటం, ఇవన్నీ కూడా అనుభూతులే. మరి అలాంటప్పుడు ఒక అనుభూతి అంటే ఆనందం ఉచ్చుగా మారి మరో అనుభూతి అంటే శ్వాస మార్గంగా ఎలా అవుతుంది?
ఒక అనుభూతి నుండి దృష్టి మరల్చి మరో అనుభూతిపైకి తీసుకురావడంలో ఉన్న అసలైన నైపుణ్యమేమిటి? దీని గురించి ఆలోచించండి.